నమస్కారం. ఈరోజు సెప్టెంబరు 17 అనేక అంశాలతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే ఈరోజు విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17. దాని యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు బీజేపీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అనేది జరిగిందన్నమాట. ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే సెప్టెంబర్ 17 1948వ తారీఖుని తెలంగాణ విమోచన దినోత్సవం. ఇది చదువుకునే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది తెలంగాణ విముక్తి పొందినటువంటి రోజు మాట. అంటే రజాకారుల ఆగడాల నుంచి ఇది విమోచన పొందినటువంటి రోజు మాట 1948లో. అదొకటి తెలుసుకోవాల్సింది. ఇంకా తర్వాత ఏంటంటే నిరాడంబరుడు, స్వాతంత్ర సమరయోధులు, అలాగే నిజాయితీకి బాగా ఎవరు చెప్పుకోవాలి అంటే వీరిని చెప్పుకోవాలి. ఎవరే అంటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు అనగానే ఏంటంటే వారు సత్తినేపల్లి, అంటే గుంటూరు జిల్లా దగ్గర ఏంటంటే సత్తినేపల్లికి సంబంధించినటువంటి వారు 1952లోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి, అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉండేవారన్నమాట. తర్వాత ఏంటంటే 1955లో ఆంధ్ర ఏర్పడిన తర్వాత శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 1952 నుంచి అంటే 1962 నుంచి 72 వరకు కూడా 2 టర్మ్స్ ఎమ్మెల్యేగా సత్తినేపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారన్నమాట. అంటే వీరు వారి యొక్క రాజకీయ జీవితంలో లెజిస్లేటర్గానే కాకుండా పలు సామాజిక ఉద్యమాలతో, అంటే గ్రంథాలయ ఉద్యమం కానీ, లేదా సహకార ఉద్యమం కానీ, మద్యపాన నిషేధ సంబంధించినటువంటి ఉద్యమాల్లో కానీ పాల్గొనే ప్రముఖ వ్యక్తి. వారి యొక్క సేవల గురించి జయప్రకాష్ నారాయణ గారు కూడా, అంటే లోకమాన్య అని పేరు దానికి, ఆయనకి జయప్రకాష్ నారాయణ గారు కూడా కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వీరు 1952లో చైనా, రష్యాల్లో కూడా శాంతి సభల్లో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈయన రాజీ పడని రాజకీయ నాయకులు వీరు. ఈయన ఎందుకు అంటే ఈయన గురించి ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వారు రాజకీయాల్లో చేరడానికి ప్రేరణ పొందింది ఎవరిని చూసాయంటే తిలక్. అంటే తిలక్ అంటే బాలగంగాధర్ తిలక్ గారి యొక్క స్ఫూర్తితో వీరు చేసి పలుసార్లు జైలుకి కూడా వెళ్ళారు. వారు 27 సార్లు జైలుకి వెళ్ళారు. వీరు ఏంటంటే మరి కళాప్రపూర్ణ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వీరికి అందజేయడం జరిగింది. తర్వాత ఏంటంటే 1992 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు భారత ప్రభుత్వం వీరికి ఇచ్చి గౌరవించడం అనేది కూడా జరిగింది. మరి తర్వాత ఇంకొక ప్రధాన వ్యక్తి ఉన్నారు. మనకి గుజరాత్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, అలాగే భారతదేశానికి కూడా ఆల్రెడీ 2 సార్లు ప్రధానమంత్రిగా చేసి, 3వసారి కూడా భారత ప్రధానిగా పనిచేసినటువంటి ప్రస్తుతం మరి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజే, అంటే సెప్టెంబర్ 17. వారు అయితే 1950వ సంవత్సరంలో అప్పటి బొంబాయి దగ్గర ఉన్నటువంటి వడోదరలో వాద్నగర్లో జన్మించారన్నమాట. ఇంకా వారి గురించి అందరికీ తెలిసిందే. వారు ఆర్ఎస్ఎస్లో 8వ సంవత్సరంలోనే ప్రవేశించారు, ప్రచారకగా పనిచేశారు, అనేక కష్టాలు పడ్డారు జీవితంలో. ఆయనకి మరి అంచేదేంటే అందరి కష్టాలు తెలుసు కాబట్టి, జీవితంలో బాగా ఆటుపోట్లు తెలిసిన వ్యక్తి కాబట్టే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజానీకానికి, దేశానికి ప్రగతిలో దేశ ప్రగతికి కారణమవుతుందన్నమాట. అంటే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా. అలాగే మన కోవిడ్ సమయంలో ఆయన తీసుకునేటువంటి జాగ్రత్తలు కానివ్వండి, అలాగే మనకి జమ్మూ కాశ్మీరు ప్రత్యేకమైన అధికారం 370 రద్దు కానివ్వండి, అలాగే డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని పెంచడంలో కానివ్వండి, ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క పరపతి పెంచడంలో కానివ్వండి, ఆర్థిక అభివృద్ధిలో కానివ్వండి, అలాగే మనకి శానిటేషన్ విషయంలో కానీ
మనం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఒక చక్కనైనటువంటి పథకాలు తీసుకొస్తూ అంటే అన్ని వర్గాల యొక్క అభివృద్ధికి కూడా చేస్తూ మంచి చక్కటి పాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి బీజేపీ ఈరోజు ఏంటంటే అనేకమైనటువంటి పక్షస్వాలు చేయడానికి మనం అంటే నిర్ణయించడం జరిగింది పార్టీ. దాన్ని బట్టి ఏంటంటే మొత్తం ఈరోజు 17వ తారీఖుని విశ్వకర్మ జయంతి అనేది కూడా మనం ఏర్పాటు చేయటం. తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కానివ్వండి, తర్వాత బ్లాక్ స్మిత్స్ కానివ్వండి, మొత్తం వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక పెద్ద భవనం అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి మాట. అంటే అన్ని వర్గాల యొక్క ప్రజలు అభివృద్ధి చెందితేనే సమగ్ర అభివృద్ధి మాట. మరి ఈ రోజుని ఇంతటి ప్రాధాన్యత సంతరించుకునేటువంటి ఈ యొక్క సెప్టెంబర్ 17 ఇటు వావిలాల గోపాలకృష్ణ గారు, అటు నరేంద్ర మోడీ గారు ఇద్దరిది కూడా మంచి ప్రధానమంత్రి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తుల పేరు. మరి వీరి గురించి తెలుసుకోవటం, అలాగే తెలంగాణ విమోచన దినం అని ఒక్కసారి గుర్తు చేసుకోవడం అనేది నాకు ఎంతో మీతో పంచుకోవడం అనేది నాకు ఎంతో సంతోషంగా. మీరు ఎలాగా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా దీన్ని చక్కగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నమస్కారం. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, గోవింద్.